శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద వ్యాసాలు ప్రసంగాల కూర్పు మొదటి పుస్తకంలోని 29వ ప్రసంగం యేసుక్రీస్తు మళ్ళీ అవతరిస్తాడా, దీనిలోని 2వ భాగం ఇప్పుడు మనం చదవబోతున్నాం. గొప్ప అవతార పురుషులందరూ తిరిగి తప్పకుండా వస్తారు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మహాత్ముడు ఆధ్యాత్మికంగా తన మానవ సంతానాన్ని ఉద్ధరించడానికి, దేవుడికున్న కోరికను నెరవేర్చడానికి పనిచేశాడు. మహాత్ములు 2 గొప్ప ప్రయోజనాలతో వస్తారు. నిర్దిష్టమైన జన సమూహానికి లేదా అనేక మంది జనులకు ప్రేరణనిచ్చి జ్ఞానబోధ కలిగించడానికి, గురువు చెప్పిన దారిలో తమ జీవితాన్ని మలుచుకునే నిజమైన శిష్యులకు శిక్షణనివ్వడానికి. ఇందులో తర్వాత చెప్పిన వాళ్ళు ఆ మహాత్ముడి తాలూకు నిజమైన కుటుంబం లోపలి వ్యక్తుల సమూహం. వీళ్లలో గురువు తన ఆధ్యాత్మిక జీవితాన్ని పాదుకొలుపుతాడు. యేసుకు అలాంటి శిష్యులు 12 మంది ఉన్నారు. ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. కానీ 12 మందిలో ఒకడు ఆయన ప్రేమను, నమ్మకాన్ని వంచన చేశాడు. భగవంతునిచే ఆదేశింపబడిన ప్రతి ఆధ్యాత్మిక ఆచార్యుడికి ఉండే అతి కష్టమైన పని ఏమంటే ఇతరులను తనంతటి వాళ్లుగా తయారు చేయడం. కానీ యేసుక్రీస్తు నిక్కచ్చిగా క్రీస్తు వంటి శిష్యులను తయారు చేశాడు. ప్రతి ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందిన గురువు చాలా మంది భక్తులకు దైవానుసంధానం సాధ్యమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ ప్రతి గొప్ప గురువు కొంత పని పూర్తి చేయకుండా వదిలివేస్తాడు. ఆ పని పూర్తి కాలేదు కాబట్టి ఆ గురువు తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు వచ్చేది? ఆ సమయం దైవ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. నేను మీకు చెబుతున్నది ఏ పుస్తకంలోనూ ఉన్నది కాదు, లేదా అది ఎవరి భావనో కాదు, కానీ అది సత్యం. యేసుక్రీస్తు తరచుగా ఇతరులకు స్వస్థత చేకూర్చాడు. కానీ దాన్ని వాళ్ళు ఎల్లవేళలా మెచ్చుకోలేదు. వాళ్ళ శారీరక రోగాలు నయం చేసి ఆయన అలసిపోయాడు. మనుషులు దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన కోరాడు. ఆయన వాళ్ళ అత్యున్నతమైన మంచినే కోరాడు. కానీ వాళ్ళు ఆయన్ని సిలువ వేశారు. కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించిన ఆయన కోరికంతా తీరలేదు. అందుకే ఆయన తిరిగి వెనక్కి రావాల్సి ఉంటుంది. ఆయన వంటి మహనీయులు మరిన్ని ఆత్మలను దేవుడి దగ్గరకు తీసుకువెళ్ళడానికి భూమి మీదకి తిరిగి వస్తారు. వాళ్ళు తమ పరిపూర్ణతను సిద్ధించుకున్నప్పటికీ ఇతరుల ఆనందం కోసం, పరిపూర్ణత కోసం వాళ్లకున్న కోరిక తీరలేదు. వాళ్ళు దారి తప్పిన తమ సోదరులను దేవుడి దగ్గరికి వెనక్కి తీసుకురావాలని కోరుకుంటారు. మీరు యేసుక్రీస్తుని ప్రార్థించినప్పుడు ఆయన మీ ప్రార్థనలను అనుభూతి పొందుతాడు. యేసుక్రీస్తు లాంటి విముక్తాత్మలు తమ భక్తుల పిలుపును ఎరిగే ఉంటారు. మీ భావస్పందనలను వాళ్ళు అందుకుంటున్నారనే విషయం మీకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు వాటిని అందుకుంటున్నారు. మీ ప్రేమపూర్వకమైన అభ్యర్థన బాగా బలమైనప్పుడు మహాత్ములు మీ దగ్గరకు వస్తారు. భూమిని అంతటినీ ఉద్ధరించాలన్నదే వాళ్ళ కోరిక. ఎందుకంటే దైవ సాక్షాత్కారం పొందిన మహాత్ముడికి తనకిక మరణం లేదనే విషయం తెలుసు. అతడు ఆ నిత్యానందంలో జీవిస్తాడు. అయినప్పటికీ అలాంటి మహాత్ములు ప్రపంచపు దుఃఖాలను ఎరిగే ఉన్నారు. వాళ్ళు జగత్పితతో అంటారు, ప్రజలు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు, ఇంకా అనేక విధాలుగా బాధపడుతున్నారు. ఇది ఇలా ఎందుకు ఉండాలి? అప్పుడు దేవుడు అంటాడు,
కొంత సమయం గడిచాక నేను నిన్ను వాళ్ళకి సహాయం చేయడానికి వెనక్కి పంపుతాను. భగవంతుడు ఆదేశించిన మానవజాతి రక్షకులు భూమి మీదకు మళ్ళా తిరిగి రావాలి. కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారనేది ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి చాలామంది క్రీస్తు రెండోసారి వస్తాడని విశ్వసిస్తారు. కానీ అది ఎప్పుడు జరుగుతుందో దైవ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. మహాత్ములు జగత్పిత అనుమతితో మాత్రమే వస్తారు. కొన్ని సందర్భాల్లో సమయం ఆసన్నమైనప్పుడు భగవత్ ప్రేరితులైన వారు దాని గురించి మాట్లాడతారు. కానీ ఇతర అవతార పురుషులు ముందుగా చెప్పకుండానే వస్తారు. రెండూ ఒక్కటే, వాళ్ళు వస్తారు. నేను కూడా మళ్ళా రావాలని కోరతాను. పరమహంస యోగానంద గారి పద్యం భగవంతుడి నావికుడి నుంచి తీసింది ఇక్కడ ఒకటి ఉంది, చదువుతున్నాను. నేను స్వర్గంలో నా ఇంటి నుంచి మరణానంతర అగాధాన్ని నా పడవలో దాటి అనేక సార్లు భూమి తీరాలకు వస్తాను. నా పడవను దాహార్తులై ఇక్కడ ఉండిపోయిన వారితో నింపుకుని ప్రకాశమానమైన ఆనంద సరోవర తీరానికి చేరుస్తాను. అక్కడ నా తండ్రి అందరికీ అన్ని కోరికలు శమింపచేసే శాంతి పానీయాన్ని పంచుతాడు. అందరికీ సాయపడడం అనేది అద్భుతమైన విషయం. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఆ విధంగా జీవించాలని కోరుకోవాలి. స్వార్థపరమైన ప్రయోజనాన్ని ఎందుకు అన్వేషించాలి? మనం దేవుడికి తెలుసుంటే ఆయన పిల్లలకు కూడా మనం తెలుసుంటాం. ఎందుకంటే దేవుడిలో మనమంతా ఒక్కటే. ఆయన్ని కనుక్కోవడం ఎంతో ముఖ్యం. మన కోసం మనం ఆయన ప్రేమను తెలుసుకోవాలి. ఆయనలో రేయింబవళ్ళు ఒక నిరంతర ఆనందంగా అంతులేని సంతోషంలో మునిగిపోవాలి. గొప్ప ఆత్మలు మళ్ళీ అవతరిస్తాయి. దేవుడు వాళ్ళకు వ్యక్తిత్వాన్ని, ఒక దివ్యమైన పాత్రను తన కోసం పోషించటానికి ఇచ్చాడు. వాళ్ళు తమ పనిని చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. వాళ్ళు వస్తారు. ఎందుకంటే అజ్ఞానంలోనూ బాధలనే బురదలో ఈ ప్రపంచంలో తడబడుతున్న చాలా మంది సోదరులు ఉన్నారు. గొప్పవాళ్ళు మళ్ళీ వస్తారు. యేసుక్రీస్తు కూడా తప్పకుండా మళ్ళీ వస్తాడు. చాలా ఆత్మలను స్వర్గరాజ్యానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు. యేసుక్రీస్తు మళ్ళీ అవతరిస్తాడా అన్న 29వ ప్రసంగం ఇంతటితో సమాప్తం.